తోట త్రిమూర్తులు నిన్ననే ఒక వీడియో ప్రాజెక్ట్ చేసాం మనం. ఆయనకి జైలు శిక్ష పట్టడం, ఆ తర్వాత బెయిల్ ఇవ్వడం, నెల రోజుల లోపు ఆయనకి కనుక హైకోర్టులో బెయిల్ రాకపోతే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే 2 ఏళ్లకు పైబడిన జైలు శిక్షలో అయితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ్యత్వమైనా పార్లమెంట్ అయినా ఏదైనా రద్దు అవుతుంది. కానీ ఈయనకి 18 నెలల జైలు శిక్ష పడింది కాబట్టి ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆయనకి అదేమీ రద్దు కాదు. ఇక రెండవది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తుందా అంటే కొనసాగిస్తోంది. అదే సందర్భంలో అసలు ఆయన ఎప్పుడు ఈ ఇన్సిడెంట్కి పాల్పడింది? తను తెలుగుదేశంలో ఉండగా, తెలుగుదేశం తరపున ఉండగా తను ఈ దీనికి పాల్పడ్డాడు. తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఇటుకు వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి పత్రికల్లో వార్తల పరంగా చూస్తే అతను వైసీపీ మనిషినే ఇలాంటి అరాచకానికి పాల్పడ్డాడని రాసే ప్రయత్నం ఈనాడు జ్యోతి చేసినాయి, పెద్ద పెద్ద కథనాలు రాసుకొచ్చినాయి. కానీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు అన్నది జాగ్రత్తగా దాచేశారు. అది లాజికల్ పాయింట్.